టుడే స్టోరీ ఏది నిజమైన ప్రేమ రచించిన వారు వెన్నెల అనూహ్య. పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 వీడియో చూసి పార్ట్ 2 వీడియో చూడండి. కథలోనికి వెళితే, ఇందు చందు ఫ్రెండ్ ద్వారా బిందు భర్త భాస్కర్ నెంబర్ తెలుసుకుని ఆ నెంబర్కి డయల్ చేసింది. కాల్ అటెండ్ అయినట్లే అయ్యి కట్ అయింది. ఇంట్లో మొబైల్ చూస్తున్న భాస్కర్ వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి బాటిల్ ఓపెన్ చేసి తాగుతుండగా ఎదురుగా ఉన్న బెడ్రూమ్లో బిందు కూర్చొని ఆడడం గమనించి అటు వెళ్ళాడు. ఏమైందిరా బిందు, ఎందుకు ఏడుస్తున్నావు? అసలేం జరిగింది? హెల్త్ ఏమన్నా బాగాలేదా? లేక ఆంటీ వాళ్ళకి ఏమైనా అయిందా? ఒక్క నిమిషం, ఇప్పుడే అత్తయ్యకి కాల్ చేసి కనుక్కుంటా అన్నాడు భాస్కర్. అదేం లేదు భాస్కర్, ఐఎమ్ ఓకే, అమ్మ వాళ్ళు బాగున్నారు, అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ అని ఏడుస్తూ చెప్పింది బిందు. ఓకే, వాళ్ళకి కాల్ చేయను, నువ్వెందుకు ఇలా ఉన్నావో రీజన్ చెప్తేనే అన్నాడు బిందుని దగ్గరకు తీసుకుంటూ. అది ఒక విషయం చెప్పాలి భాస్కర్ నీతో అంది భర్త గుండెపైన తల పెట్టుకొని బిందు. చెప్పరా ఏంటో అన్నాడు ఆతృతగా. ఒక్క నిమిషం అంటూ తన మొబైల్లో చందు పంపిన మెసేజ్లన్నీ చూపించి చదువు అంది. మొత్తం చాటింగ్ అంతా చదివాక ఒక నిట్టూర్పు విడిచి అర్థమైంది, కానీ నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో చెప్పు భాస్కర్. ఏమీ లేదు బిందు, ఆ చందు నిన్నేమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? భాస్కర్ అసలు కాదు, వాళ్ళ ఆవిడ నోటికొచ్చినట్లు తిట్టింది అందుకే బిందు. ఇలాంటి మెసేజెస్ ఉంటే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు, కాకపోతే ఆవిడ ఇంకా ఎక్స్ట్రా అయింది అంతే అన్నాడు నిదానంగా. ఓహో, మరి నువ్వు మెసేజెస్ చూసావు కదా, నువ్వెందుకు అట్లా రియాక్ట్ అవ్వట్లేదు అడిగింది బిందు. పిచ్చి బిందు, నువ్వేంటో నాకు తెలియదా? నీ గురించి వేరే ఎవరో చెప్తే విని నీ క్యారెక్టర్ని అనుమానించే సంస్కారహీనుణ్ణి కాను. ఇంకో విషయం, నీకు లవ్ మెసేజెస్ పంపినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? ఇన్ఫ్యాక్ట్ నవ్వొచ్చింది ఆ చాటింగ్ చూస్తే. పెళ్ళైన మొదటి రోజే నువ్వే విషయం దాచకుండా మీ ఇద్దరి లవ్ని నేను అడగకుండానే చెప్పావు చూడు, అక్కడ ఇంకా నచ్చేశావు. నిన్నెందుకు నేను అనుమానిస్తాన్రా, నువ్వు నా బంగారానివి. అనుమానం అనేది ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? ఇన్సెక్యూర్ ఫీల్ అయినప్పుడు. కొందరు అనుకుంటారు ప్రేమ ఎక్కువైతే అనుమానం ఉంటుందని. కాదు, ఆ పర్సన్ ఇన్సెక్యూర్గా ఫీల్ అయితే ఇదే వస్తుంది. ఒక విషయం చెప్పనా బిందు, మెసేజెస్లో చందు ఇప్పటికీ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో చదివి అర్థమవుతుంది. ప్రేమ కాదు, ఆరాధన నీపై. ఒక రకంగా నువ్వంటే పిచ్చి చందుకి. ఆ దేవుడు ఇలానే విడదీస్తాడు నిజమైన ప్రేమికులను. నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, నేనే నీ ప్రేమకు అడ్డుపడ్డానేమో అని. పెళ్లి రోజు చెప్పినా నువ్వు పెళ్లి చూపుల్లో చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు అన్నాడు భారంగా భాస్కర్. ప్లీజ్ భాస్కర్, అలా అనకు, ఇందులో చందు తప్పు ఉంది. తను అప్పుడు స్వార్థం చూసుకొని నన్ను మర్చిపోయాడు. ఇప్పుడు బాధపడితే ఏం లాభం చెప్పు? అయినా ఆ దేవుడు నాకు అర్థం చేసుకుని నిన్ను నాకు భర్తగా ఇచ్చాడు. ఇంకేం కావాలి? చాలు నాకు. ఇక ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చినా ఐ విల్ మేనేజ్ బిందు. ఆర్ యూ షూర్? భాస్కర్ ఎస్ డియర్, నువ్వు ఉంటుండగా నాకేంటి భయం అంది భర్త నుదుటిన ముద్దిస్తూ బిందు. ఫోన్ చేసినా అటెండ్ చేయకపోవటంపై మండిపడి మళ్ళీ ట్రై చేసింది ఇందు. భాస్కర్ కాల్ అటెండ్ చేసి హలో అన్నాడు. నువ్వేనా ఆ బిందు మొగుడివి? నువ్వు చేతగాని వాడివి కాబట్టే దాని ఆటలు అలా సాగుతున్నాయి అని ఇందు తిడుతుండగా, హలో ఎక్స్క్యూజ్ మీ, మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు కూడా తెలియట్లేదు. దయచేసి నిదానంగా చెప్పండి అన్నాడు మర్యాదపూర్వకంగా. చెప్తాను నీకు అర్థమయ్యేటట్లు. నీ పెళ్ళాం బిందు నా భర్త చందు చిన్నప్పుడెప్పుడో ప్రేమించుకున్నారు. అడ్డమైన చోట్లకు తిరిగారు. అవసరం తీర్చుకున్నాక ఊరొదిలి వచ్చేసింది నీ పెళ్ళాం. అది తట్టుకోలేక నా మొగుడు పిచ్చివాడయ్యాడు. అతి కష్టం మీద పెళ్లి చేసుకుని బ్రతుకుతుంటే నా కాపురంలో నిప్పులు పోయడానికి మళ్ళీ వచ్చింది ఇందు. చూడమ్మా, ఇంత నీచంగా నా భార్య గురించి నా దగ్గరే ఇలా మాట్లాడుతున్నావంటే నీకెంత సంస్కారం ఉందో అర్థమవుతుంది. నీ బతుకు బాగుంటే చాలు, మరో ఆడదాని బతుకు బుగ్గైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావే, అక్కడే తెలుస్తుంది నువ్వెంత స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నావో. భాస్కర్, నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేసేవాడు? పెళ్లి కాకముందు ఎన్ని వేషాలు వేసినా ఎలా తిరిగినా ఎవరూ పట్టించుకోరు. పెళ్లిళ్ళు అయ్యాక ప్రేమించుకోవడం ఇదేం పోయే కాలం? నువ్వు ఊరుకుంటావేమో, నీకు చేత కాదేమో, నేను ఊరుకునేది లేదు అంది ఆవేశంగా. చూడమ్మా, మాటలు మర్యాదగా మాట్లాడు. నువ్వు ఎన్ని మాటలన్నా నీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను అంటే చేతకాక కాదు, నా చదువు నాకు ఇచ్చిన సంస్కారం. భాస్కర్, ఓ అబ్బో, నేను చదువుకున్నా,
పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం రాదు గాని ఇందు. ఇంకొక మాట మా వైఫ్ గురించి మాట్లాడితే బాగోదు. నాకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు చెప్తే తెలుసుకునే స్థితిలో లేను భాస్కర్. చాలా తెలివైంది కదా, అందుకే నీకు కొన్ని మాత్రమే చెప్పింది. నేను చెప్తున్నా, ఇంకోసారి నీ పెళ్ళాం నా మొగుడితో మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇందు: నువ్వేంటి ఇచ్చేది? నీ మీద హెరాస్మెంట్ కేసు నేనే పెడతా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నీ మొగుడు ఎందుకు తాగుబోతయ్యాడు. నీలాంటి అర్థం చేసుకోలేని సైకో లాంటి భార్య ఉంటే ప్రతి మగాడి కేర్ ఆఫ్ అడ్రస్ బార్నే. ఇంకోసారి ఫోన్ చేయకు అంటూ ఫోన్ కట్ చేశాడు భాస్కర్. ఎవరు భాస్కర్ ఫోన్లో? పాపం ఎవరికో గట్టిగా డోసిచ్చావే అంది బిందు. భాస్కర్ జరిగిందంతా బిందుకు చెప్పాడు. ఐఎమ్ సారీ అండి, నా వల్లే ఇదంతా అంది అర్థిస్తూ. నీకేమన్నా పిచ్చా? పద, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇవేమి మైండ్లో పెట్టుకోకు సరేనా అంటూ ఆఫీస్కి బయలుదేరారు ఇద్దరు. బిందుకి మూడి చేత చివాట్లు తినిపిద్దాం అంటే సీన్ రివర్స్ అవడంతో తట్టుకోలేని కోపంలో ఉంది ఇందు. వెంటనే చందుకి ఫోన్ చేసి, నువ్వు అది కలిసి బాగా ప్లాన్ చేసుకుని నాటకం ఆడుతున్నారు. అందుకే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మీ తతంగం అంతా చెప్పాను. వాడొక పిచ్చోడు, నా పెళ్ళాం నిప్పు అంటాడు. అంటే మీ అందరికీ పిచ్చిదానిలా నేనే కనిపిస్తున్నానా? చెప్తా ఇందు. ఇప్పటికైనా తెలుసుకున్నావు నీకు పిచ్చని. అయినా అతనికి ఫోన్ చేసి మాట్లాడడానికి నీకెంత ధైర్యం ఉండాలి? ఇంతకు బరి తెగించావు కాబట్టి నాకు నచ్చింది నేను చేసుకుంటా. ఏం చేసుకుంటావో నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ ఫోన్ కట్ చేశాడు చందు. బాగా ఆలోచించి భాస్కర్కి ఫోన్ చేసి మాట్లాడాలి అనుకున్నాడు. అనవసరంగా బిందుని తప్పుగా అనుకొని ఏమైనా అంటే బిందు అసలే సెన్సిటివ్, ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే నో, అలా జరగడానికి వీల్లేదు అనుకొని డైల్ చేశాడు. భాస్కర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగాడు. హలో భాస్కర్ గారు, నేను చందు, మీకు తెలిసే ఉంటుంది అన్నాడు. తెలుసు అన్నాడు భాస్కర్. బిందు గురించి నా భార్య తప్పుగా మాట్లాడినందుకు ఆమె తరపున సారీ చెప్తున్నాను. ప్లీజ్ సార్, అవి మనసులో పెట్టుకోకండి. బిందు చాలా మంచి అమ్మాయి, తనకేం తెలియదు. దయచేసి తప్పుగా అనుకోకండి అన్నాడు చందు అర్థిస్తూ. నేనెప్పుడు అలా ఫీల్ అవ్వలేదు చందు గారు. మీ మెసెస్కి మెంటల్ కండిషన్ బాగాలేదనుకుంటా. కొంచెం జాగ్రత్త, ఉంటానండి అని ఫోన్ పెట్టేశాడు భాస్కర్. పుట్టింట్లో ఉన్న చందుని మానసికంగా మాటల తూటాలతో హింసిస్తూనే ఉంది ఇందు. ఇక చెప్పే ఓపిక లేక చెప్పినా ప్రయోజనం ఉండదని సైలెంట్ అయిపోయాడు చందు. తనని ఎవరూ పట్టించుకోవడం లేదని అవమానంగా ఫీల్ అయ్యి దీని అంతటికీ బిందునే కారణం అని తలచి, నేను ఇక్కడ ఎంత బాధపడుతుంటే అది అక్కడ అంత సంతోషంగా ఉంటుందా? దీనికి ఎలా కాదు, వాళ్ళ నాన్న అమ్మకి చెబితే అప్పుడైనా దాని పొగరు అణుగుతుంది అని భావించి తల్లిదండ్రులకు ఏడుస్తూ ఫోన్ చేసి బిందుపై అర్థం పర్థం లేని నిందారోపణలు చేసింది. బిందుదే తప్పు అన్నట్లు నిందిస్తూ నోటికి వచ్చినట్లు మాటలు ఎన్నో చెప్పింది. తర్వాత ఫోన్ పెట్టేసి, అమ్మయ్య, దాని మొగుడు దాన్ని వదిలేసినట్లు తల్లిదండ్రులు విడిచిపెట్టరు కదా, ఈ రోజుతో ఆ బిందు పని అయిపోయింది అనుకొని వికృతంగా నవ్వుతూ ఇందు ఫోన్ చేసిన విషయం వివరించి కూతురు బిందుని నిలదీశారు తల్లిదండ్రులు. వాడిని నువ్వు ఇంకా మర్చిపోలేదా? అయినా ఇదేం పాడు బుద్ధి, వజ్రం లాంటి మూడు ఉంచుకొని ఆ పనికి మాలిన వాడితో ప్రేమ గరిమ అంటూ మా పరువు మొత్తం తీసా అని తిడుతూనే ఉన్నారు బిందుని. ఒక్క నిమిషం నానా, ఇప్పటికీ మీకు నా మీద అనుమానమే. నన్ను కన్న మీరే నమ్మకపోతే ఎవరో పై వ్యక్తి గురించి ఎందుకు అనుకోవడం నానా? ఇన్ని సంవత్సరాలైనా మీ బుద్ధి మారలేదు. అయినా మీరు అనుకున్నట్లయితే ఇప్పటి వరకు ఆగను. పెళ్లి కాకముందే చందు దగ్గరికి వెళ్ళిపోయి ఉండేదాన్ని. నిజమైన ప్రేమ అంటే కలిసి ఉంటేనే కాదు, ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకోవడం. అవును, నేను ప్రేమించాను చందుని. తను ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకుంటాను, అంతే. మీరు నిజమే చెప్పారు నానా. నా భర్త వజ్రం, ఏ ఒక్కరూ ఇవ్వనంత సపోర్ట్ నాకు ఇచ్చి చిన్నపిల్లలా చూసుకుంటాడు అని ఫోన్ పెట్టేసి ఒక నిర్ణయానికి వచ్చింది బిందు. ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలి అని అనుకొని చందుని ఒక్కసారి కలిసి మాట్లాడాలి అని నిశ్చయించుకొని ఫోన్ చేసి ఎక్కడ కలవాలి అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోన్ పెట్టేసింది. ఈ విషయం భాస్కర్కు చెప్పింది. సరే, టేక్ కేర్ అని అన్నాడు. తనను కలిసి బిందు మాట్లాడాలి అనే విషయం చందు తన ఫ్రెండ్కు చెప్పాడు. ఈ విషయం తన మనసులో దాచుకోక వెంటనే ఇందుకి పాస్ చేశాడు చందు ఫ్రెండ్. దీనికోసమే కాచుకొని కూర్చున్న ఇందుకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ఛాన్స్ దొరికినందుకు సంబరపడిపోయింది. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంది. అది ఒక టెంపుల్, రాముని కోవిల. చాలా ప్రశాంతంగా ఉంది. అనుకున్న టైంకి చందు వచ్చాడు. తర్వాత బిందు వచ్చింది. ఇద్దరు దేవుణ్ణి దర్శించి పక్కనే ఉన్న గట్టుపై కూర్చొని ప్రసాదం తింటున్నారు.
ఇదంతా వెనక నుండి ఇందు వీడియో తీస్తూనే ఉంది. చందు సిగ్గుతో, నన్ను క్షమించు బిందు, నా వలన నువ్వు అనవసరంగా ప్రాబ్లమ్స్లో పడ్డావు. దీనికి కారణం నేనే. నా అసహాయ అయితే నా భార్య మీ హస్బెండ్కి కాల్ చేసి నీ గురించి తప్పుగా మాట్లాడడం, ఇదంతా నా వల్లే. నన్ను క్షమించాను అని ఒక్క మాట చెప్పు ప్లీజ్ అన్నాడు చందు. నువ్వేం తప్పు చేయలేదు చందు క్షమాపణ అడగటానికి. అయినా నీ భార్య నా హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడడం గురించి ఎందుకులే. ఆ రోజు నువ్వు పక్కన ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడితేనే నువ్వేం రియాక్ట్ అవ్వలేదు. ఇంకా అవన్నీ మాట్లాడుకోదలుచుకోలేదు ఇందు. అది కాదురా, నా సిచ్యువేషన్ అర్థం చేసుకో చందు. నీకు మాత్రమే కదా ఉండేది సిచ్యువేషన్స్, నాకు ఉండవేమో. వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది. తర్వాత నా కోసం నువ్వు ప్రేమను మర్చిపోలేక వస్తావేమోనని ఎదురు చూశాను. అప్పుడు కూడా నీకు సిచ్యువేషన్ రాలేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఎలా ఉందో, ఏం చేస్తుందో, అసలు ఎక్కడుందో అవన్నీ తెలుసుకోవాలన్న ఆరాటం నీ విషయంలో నీకు రాలేదు. చాలా మంచిది. అయినా నా పిచ్చి మనసు, ప్రేమించాను కదా, నీలా నేను మర్చిపోలేకపోయాను చందు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీ గురించి ఆలోచించేదాన్ని. నీ సమాచారం అంతా గ్యాదర్ చేసుకునేదాన్ని. ఎప్పటికైనా తిరిగి వస్తావని చిన్న ఆశ ఉండేది. అలాగే ఎదురు చూశాను. పెళ్లిపీటల మీద కూర్చున్నా. అంతవరకు ఎలాగోలాగా నువ్వు నా పెళ్లి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లాస్ట్ మూమెంట్లో అయినా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావు అనుకున్నా. అయినా నా వెర్రితనం గాని ఊరు వెళ్ళగానే వదిలిపెట్టేసిన ప్రేమ తిరిగి వస్తుందని ఎదురు చూసి ఏం లాభం? యు ఆర్ ఏ సెల్ఫిష్. ఎస్, 100%. అప్పటి నుంచి ఇప్పటిదాకా నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ వచ్చావు. నేనేమైపోయినా పర్వాలేదు అని వదిలేశావు. ప్రేమిస్తున్నాను అని అంటావే, అసలు ప్రేమకు అర్థం ఏమిటో మీకు తెలుసా? ప్రేమించిన వ్యక్తిని ప్రాబ్లమ్స్లో పడేయడం కాదు, ఆ వ్యక్తికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే. అంతేగాని నీ స్వార్థం కోసం నా లైఫ్ని స్పాయిల్ చేద్దామనుకున్నావు. కానీ అన్నిటినీ అర్థం చేసుకునే భర్త నాకు దొరికాడు. నిన్ను మర్చిపోవడానికి ఎన్ని రోజులు నరకం అనుభవించానో నాకు తెలుసు. ఒక రకంగా నిన్ను ప్రేమించి నేను మోసపోయాను. ఒక్కసారి ప్రేమించిన తర్వాత చనిపోయేంత వరకు వారితోనే జీవితం అనుకుంటారు. అంతా నేను అలాగే అనుకున్నాను. నువ్వు అడగొచ్చు, నా గురించి నీకు పూర్తిగా తెలిసినప్పుడు నువ్వైనా అప్రోచ్ అవ్వచ్చు కదా అని. సొసైటీలో మగవానికి వేరే సిద్ధాంతాలు, అమ్మాయిలకి వేరే సిద్ధాంతాలు, రూల్స్ ఉంటాయి. ఇంట్లో వాళ్ళకు ఒప్పించి ఎదిరించలేక మౌనాన్ని ఆశ్రయించాను. అందుకే వారు చెప్పిన పెళ్లికి తల ఉంచి తాళి కట్టించుకున్నాను. గుండెల్లో నిన్ను అనునిత్యం మోస్తున్నా నాకు గుండెపై ప్రతి క్షణం ఆయన కట్టిన తాళి నన్ను ప్రశ్నిస్తున్నట్లు అనిపించేది. అందుకే అతనికి మనం గురించి మొత్తం చెప్పేశాను. ఆశ్చర్యంగా ఆయన నన్ను అసహించుకోకుండా తన గుండెలకు నన్ను హత్తుకొని ఓదార్చారు. నా వెన్నంటే ఉంటూ నాకు ఇప్పటికీ తోడుగా నిలిచారు. ఇదే కదా నిజమైన ప్రేమ అంటే ఇందు. అంటే నీ మనసులో నాకు ఇక స్థానం లేదా? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నేను అంత పరాయివాడినా చందు? నువ్వు ఎప్పటికీ నా చందువే. నేను ప్రేమించిన నా మనిషివే. ప్రేమ ఒక్కసారే పుడుతుంది, ఒకరితోనే ఉంటుంది, అది మారదు. ప్రేమించిన వ్యక్తి దక్కనప్పుడు లేదా జీవితం పంచుకోలేనప్పుడు కృంగిపోయి ఆగిపోకుండా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా క్షేమంగా సంతోషంగా ఉంటే చాలు అని కోరుకోవాలి. ప్రస్తుతానికి నేను నీ మీద అదే ఫీలింగ్తో ఉన్నాను. వెళ్ళు చందు, నీ లైఫ్ నీకుంది, చక్కగా ఉండు. చెప్పటం ఈజీనే, కానీ ఆచరణలో చూపించు. అనవసరంగా ఇలా అపార్థాలు కాకుండా ఎప్పటికైనా నీ భార్య నీ మంచితనం తెలుసుకొని మన ప్రేమలోని గొప్పతనాన్ని, పవిత్రతను గుర్తిస్తుందేమో. ఇక్కడితో ఈ విషయాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు. నీకు అవసరం అయినప్పుడు నేను హెల్ప్ చేయడానికి సిద్ధమే. ఈ సొసైటీ ఎప్పటికీ మారదు. ఒక ఆడ మగ కలిసి మాట్లాడినా నవ్వినా వారికి వేరే రకంగా చూసి బిరుదులు ఇస్తాయి. అవేవీ నేను పట్టించుకోను. ఎందుకంటే నా మనసులో నీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేవు, రావు. సరేనా? ఇప్పటికీ నువ్వు నాకు చిన్న పిల్లాడిలానే కనిపిస్తున్నావు. ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతున్నా. ఐ మిస్ యూరా. ఎక్కువగా తాగకు ప్లీజ్, హెల్త్ పాడవుతుంది. ఓకేనా? అంతా సెట్ అవుతుంది. బాయ్ చందు అని లేచి వెళ్ళిపోయింది బిందు, తిరిగి చూడకుండా ఏడుస్తూ. చందు కూర్చున్న చోటే చతికిలపడ్డాడు. ఇదంతా రికార్డ్ చేసిన ఇందుకి తన మీద తనకే అసహ్యం, కోపం, చిరాకు కలిగి మనసులోనే ఆ దేవుని సాక్షిగా బిందుకి క్షమాపణ చెప్పుకొని చందు దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకుంది. చందు ఆశ్చర్యంగా చూశాడు. మొత్తమంతా తెలుసు అన్నట్లు తలాడించింది. అక్కడ నుండి ఇద్దరూ లేచారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి. సమాజంలో ఎన్నో కుటుంబాల్లో జరిగిన నిజాన్ని గ్రహించలేక
అర్థం లేని అపార్థాలతో అనుమానాలతో మానసికంగా హింసించి బలి తీసుకుంటున్న వారెందరో. అనుమానంతో మనుషులను దూరం చేసుకుని కుటుంబాలను కాపురాలను కాలదోసుకుంటున్న వారు ఎందరో. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. అట్లాగే ఏదైనా సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకుంటే ఎటువంటి అనార్థాలకు తావు ఉండదు. నిజమైన ప్రేమ ప్రేమించిన వ్యక్తి సంతోషాన్ని కోరుకుంటుంది, పక్కన ఉన్నా లేకపోయినా. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.